కూడి ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వేమల జయరాజు గారు, రాజమండ్రి నుంచి వచ్చిన వేమల జయరాజు గారు వేదికపై ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, క్రీస్తు నన్ను ముట్టినందునా, క్రీస్తు నన్ను ముట్టినందునా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా. సత్యుడేసు నొద్దకు రమ్ము, సత్యుడేసు నొద్దకు రమ్ము. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా. నిత్యుడేసు నొద్దకు రమ్ము, నిత్యుడేసు నొద్దకు రమ్ము. మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా. మోక్షరాజు నొద్దకు రమ్ము, మోక్షరాజు నొద్దకు రమ్ము. యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీ హృదయమందు, ప్రవేశించు నీ హృదయమందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. అందాల తారా రుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు, ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో. ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిరి, అందాల తారా రుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి
యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాలో నిలడి దేవకుమారుని వీక్షించు వీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార హృదయించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి వోలే ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బరపడుచు నిస్వయముందుచు ఎగితి స్వామి కడకు అందాల తార రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మ స్థలము పాకయే గాని పరలోక సౌదమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభుపాద పూజ దివెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణులే సిరులాయే ఫలించే ప్రార్థనా అందాల తార హృదయించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ హల్లెలూయా బెత్లెహేముల సందడి పసుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజులు పుట్టాడని ఆకాశంలో సందడి చుక్కల్లో సందడి వెలుగుల్లో సందడి మిలమిల మెరిసే సందడి దుస్తుల పాటలు సందడి సమాధానాల వార్త సందడి గోళాల పరుగుల్లో సందడి క్రిస్మస్ పాటల్లో సందడి దావీదుపురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకల్లో సందడి లోకమంతా సందడి బెత్లెహేముపురమందు సందడి పసుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేముపురమందు అన్నలారా మన యేసు పుట్టాడండి అన్నలారా మన యేసు పుట్టాడండి అన్నలారా మన యేసు పుట్టాడని అన్నలారా కన్యాకుమారి మరియు గర్భము అన్నలారా మన యేసు పుట్టాడండి అన్నలారా మన యేసు పుట్టాడని అన్నలారా మన యేసు పుట్టాడని అన్నలారా నక్షత్రం వచ్చింది అన్నలారా మనకు దారి
పుట్టాడండి అన్నలారా. గొల్లాలు తెచ్చారు అన్నలారా, వారి అందించారు అన్నలారా. మన యేసు పుట్టాడని, మహారాజులు పుట్టాడని, జ్ఞానులు వచ్చారు అన్నలారా, వారి అందించారు ఆరాధించారు అన్నలారా. మన యేసు పుట్టాడని అన్నలారా, మన యేసు పుట్టాడని అన్నలారా. బెత్లెహేములో అన్నలారా, మన యేసు పుట్టాడని అన్నలారా, మన యేసు పుట్టాడని అన్నలారా. అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా, అందరూ చప్పట్లు కొట్టండి. మనం అంతా లేచి నించుంటే మన స్థానిక పాస్టర్ గారు ప్రసాద్ గారు ఆరాధనలో మనల్ని నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ లేచి నించుండి అమ్మా. దేవునికి ఆరాధన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ గొప్ప దినాన్ని, క్రిస్మస్ దినాన్ని మనము కూడుకొని దేవుని ఆరాధించుట ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఆయన ఘనపరిచేవారిగా ఉంటే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా, సజీవమైన వాడా, స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి ప్రభ, ఈ దినాన్న ప్రభ, ఇదిగో సర్వలోకమునికి వెళ్ళి తండ్రి ప్రభ, సర్వ సృష్టికి తండ్రి నీ సువార్త ప్రకటించేవారిన తండ్రి అయ్యా తండ్రి స్తోత్రం నైనా. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవాలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవాలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర దూరంగా పారిపోగా, ఘోర పోగా, నీ ప్రేమతో నన్ను క్షమించే నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించే నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన నిన్ను కష్టం తెలుసు, నీ వ్యాధి తెలుసు, నీవు ఏం చేస్తావు ఆయనకు తెలుసు. దేవానికి స్తోత్రం 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 నాయనా. హల్లెలూయా. అందరము ఆయన తట్టు స్తోత్రం స్తోత్రం. రాజాని భవనములో రేబౌలు వేచియుందునే. యేసు రాజాని భవనములో రేబౌలు వేచియుందునే. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేబౌలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేబౌలు వేచియుందును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు ఆనందింతును. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. సో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ఇదిగో తండ్రి నాయన నీ భవనములో అయ్యా ఈ దినాన్న మేమందరం కలిసి నాయన ఈ చిన్న నాయన క్రిస్మస్లో నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దైవజనుల దైవ సేవకులందరం కలిసి నాయన సంఘము కలిసి దేవాన్ని బలపరిచి స్థిరపరచమని దేవాని నామానికి అప్పగిస్తున్నాను. దేవా ప్రతి ఒక్కరి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా చింతలు బాధలు కష్టాలు ప్రతి ఒక్క నాయన సోదరుని విడిపించండి అయ్యా. నీ స్తోత్ర కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి దైవజనులు బుల్లిదొర గారు కూడా అన్నారు, వారు కూడా వేదిక రావాల్సింది కోరుచున్నాం. పిల్లలారా, ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇదే ధర్మము. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీయులు 6:1-4 నా పేరు సారపు నిర్మల జ్యోతి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు పేరు పెద్ద కోరుమిల్లి. నేను చెప్పబోయే వాక్యం: తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపగా ప్రభు ఒక్క శిక్షలోను బోధలను వారిని పెంచుడి. ఎఫెసీయులు 6:4. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కాని ఆయనకు యేసు అనే పేరు పెట్టెదము. లూకా 1:31. నా పేరు అభిషేక్ దొర. నేను 2వ క్లాస్.
మా ఊరి పేరు పెద్ద కోరమెల్లె. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును. యోహాను 3:16. యేసుక్రీస్తు అందరి ప్రభు. అపోస్తులు 10:36. మన కేక్, ఈ క్రిస్మస్ కేక్ నిమిత్తం బుల్లుధరయ్య గారు మనకి పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి వినండి. ఈ కేక్ కొరకై కట్ చేయడానికి మనము మరి ప్రార్థన చేద్దాం. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైన తలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని నీ వాగ్దానములు ఇచ్చిన మా గొప్ప దేవుడా, నీకు స్తోత్రము వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ దినము నీ పుట్టుక దినము జరిపించుకొని చుండగా నీ ప్రియబిడ్డలు తండ్రి నాయన ఆచించి ప్రేమించి నాయన ఇదిగో తండ్రి కేక్ కట్ చేస్తూ ఉన్నారు. అవును తండ్రి, ఈ దినమందు తండ్రి నాయన సంఘము, కుటుంబము అందరూ ఈ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం వాళ్ళ మీద ఉంచుమని నీకై స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. దూర ప్రాంతం నుండి నాయన వాహనం ద్వారా మార్గం చరాలను చేసి వారిని చోద్యం ఉంచుకొని నీ ప్రియబిడ్డల్ని, దాసుల్ని, దాసురాల్ని సన్నిధికి తోడుకొని వచ్చిన విధానానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నాయన, నీ ప్రేమతో తండ్రి నాయన ఇంత దూరం వచ్చిన నీ ప్రియబిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యం ఇదిగో తండ్రి నాయన కేక్ కట్ చేసి ఉండగా నీ తోడు దీవెనాల బిడ్డల మీద నుంచి కనుకరించి కాపాడమని పుట్టుక దినం జరిపించుకొని చుండగా మహిమ ప్రభావాలు మాతోటి ఉంచి కనుకరించి కాపాడమని తుది మహిమ ఘనత నీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఉదయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారిగొల్లబోయులారా. రక్షకుడు దయించినాడు రారిగొల్లబోయులారా. రక్షకుడు దయించినాడట మన కొరకు బరమా. రక్షకుడు దయించినాడట విధు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దీక్షవేరి చేసినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు బరమా. రక్షకుడు దయించినాడట. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు మన కొరకు పుట్టాను. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024 సంవత్సరం క్రిస్మస్ కేక్ని మన స్థానిక దైవజనులు ప్రసాదయ్య గారి థ్యాంక్స్ అండి. శాంతి.
లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు ఆకాశంబునందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోక రక్షకుడు యేసుకు మృక్కిరి. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. వెలుగయ్యున్నారు గనుక మీరు వెలుగు సంబంధులు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నన్ను వెంబడించు వారు చీకటిలో నడువాక జీవపు వెలుగై ఉండుడనేసు. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి, ఆమేన్. జీవం కలిగిన దేవ, పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్య, ఇట్టి రీతిగా ప్రభా ఈ దినము ప్రభా మేమందరం ప్రభా ఇక్కడ చేరి నీ జన్మదిన వేడుకలను ప్రభా మేము జరిపించుండగా ప్రభా నీ కృప మాకు దయచేసినందుకే నీకు వందనాలు నాయన. యేసయ్య, ఈ యొక్క డిసెంబర్ మాసము మొదట్లోనే ప్రభా మీరు మాకు ఈ సంతోషం ఇచ్చినందుకే మీకు వందనాలు నాయన. అలాగే ప్రభా మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి ప్రభా యేసయ్య ఆహ్వానించిన దైవజనులను ప్రభా అలాగే కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే ప్రభా యేసయ్య నీ యొక్క జన్మదిన వేడుకలను ప్రభా జరుపుకోవడానికి ప్రభా కేక్ను కట్ చేయించుండగా ప్రభా ఆ కేక్ ఎంత మధురంగా ఉంటుందో ప్రభా మా అందరి జీవితాలని కూడా ప్రభా అంతే మధురంగా మార్చబోతున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నాయన ఆ యొక్క కేక్ని ప్రభా తింటున్నప్పుడు అలాగే అందరం ప్రభా ఆనందిస్తున్నప్పుడు ప్రభా ఆ యొక్క ఆనందాన్ని ప్రభా ఆ మాధుర్యాన్ని ప్రభా మా జీవితంలో ప్రభా మరి ఒక క్రిస్మస్ వచ్చేంత వరకు కూడా ప్రభా మా జీవితాల్లో ఉండేటట్టు సహాయం చేసి నడిపించి మహిం పొందమని ఈ చిన్న ప్రార్థన పాత్రని చేర్చుకోమని యేసు పరిశుద్ధనామం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొట్టలు గట్టిగా. ఓకే. రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రారే చూద్దాం మన మెళ్ళుదామన్నయ్య, రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రారే చూద్దాం మన మెళ్ళుదామన్నయ్య, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి IGF ఇండియన్ గాస్పల్ ఫెలోషిప్ వారి యొక్క నిర్వహణలో జరుగుతున్న ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమం, ఈ క్రిస్మస్ కార్యక్రమానికి బెంగళూరులో ఉన్న దేవజనులు బ్రదర్ నాగరాజు అయ్య గారి ద్వారా మొదటగా మేము మూసురుమల్లి అనే ప్రాంతంలో క్రిస్మస్ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మరి నాగరాజు అయ్య గారు మమ్మల్ని పరిచయం చేశారు. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అనుకోకుండా మరి ప్రసాదయ్య గారు మాకు అక్కడ పరిచయం అవడం ద్వారా వారు నాగరాజయ్య గారిని కలిసి మా యొక్క ప్రాంతంలో క్రిస్మస్ కార్యక్రమం అమ్మగారి వాక్యం వినిపించాలి, మనం అక్కడ విన్నాము, ఈ వాక్యం వినిపించాలన్న ఉద్దేశంతో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అంత మాత్రమే కాదు, మేము ఎక్కడో ముస్లిం ఇల్లు పక్కన అనుకున్నాం, ఇంత దూరం అని అనుకోలేదు. కానీ దేవుని యొక్క మా ఇంకా వస్తూ ఉంటే ఇంకా రావట్లేదు మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఈ ప్రాంతాలు మాకు కొత్త కదా, ఇంకెక్కడ ఎదురు చూస్తే అయ్యగారికి చాలా సింపుల్గా వస్తారు ఇక్కడికి. ప్రసాద్ అయ్య గారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంత మారుమూల ప్రాంతంలో వారు ఎన్నుకొని ఇక్కడ సేవ జరిగిస్తున్నందుకు వారి కుటుంబానికి వారికి సహకరిస్తున్న సంఘ బిడ్డలందరికీ కూడా
నా నిండు వందనాలు చెల్లిస్తున్నానమ్మా. అమ్మా అయ్యగారు మరి మీరందరూ కూడా ప్రోత్సహించాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ అనేక మంది రక్షించబడాలి ఈ ప్రాంతంలో, అవునా కదా? అనేక మంది వారు చేస్తున్న పరిచర్య, వారు చేస్తున్న కష్టం దేవుని దగ్గర ఎలాగ పొందుకుంటారు. అది అంత మాత్రమే కాకుండా మన ప్రోత్సాహం కూడా కావాలి. దేవజనుల పట్ల మన ప్రోత్సాహం, మన సహకారం అందించండి. ఇక్కడ అనేక మందికి వాక్యం వినిపించాలన్న ఉద్దేశంతో అయ్యగారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. అంత మాత్రమే కాదు, మరి వారికి ఎటువంటి సౌండ్ సిస్టమ్ కూడా లేదు. దయచేసి దాని గురించి కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తగిన సమయం ముందు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ సమయానికి దేవుడు అనుగ్రహిస్తాడు. అది నాకు తెలుసు, ఆ నమ్మిక నాకు ఉంది. ఈ రీతిగా మేము ఈ ప్రాంతానికి రావడం, మరి మీరంతా కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమపూర్వకంగా మీరందరూ చేర్చుకున్నందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ద్వారయ్య గారు ఉన్నారు, వారికి ఇంకా కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంకా అందరికీ, చిన్న బిడ్డలకి నా దీవెన ఆశీర్వాదాలమ్మా. ఇప్పుడు మన స్థానిక పాస్టర్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి చక్కగా మరి దైవజనులు, దైవ సేవకురాలు మరి మమ్మల్ని ప్రేమించి కాకినాడ ప్రాంతం నుండి, రాజమండ్రి పట్టణం నుండి వచ్చి ఉన్నారు కనుక వారు మొన్నటి దినాన్న వాక్యం విని మేమెంతో బలపరచబడ్డాం. ఇలాంటి వాక్యం మేము కూడా మా ఆత్మీయమైన జీవితంలో, సంఘంలో చెప్పించాలని నేను ఏర్పాటు చేయడం జరిగింది. మా తల్లిదండ్రులు కూడా అలాగే మరి దైవజనులు మాతో ఈ ప్రాంతంలో ఇక్కడ పరిచర్య మరి కొన్ని ప్రాంతాలు చేస్తున్నాం. మేము సేవా జీవితాల్లో బుల్లిదొర గారు, పాస్ట్ గారు, మరి ఇంకా అనేక మంది దైవజనులు ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రాంతం భయంకరమైనది అయినప్పటికీ మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అయ్యగారు చెప్పారు, ఇక్కడ ఎటువంటి ఈ రోజు అయితే వెలుగుతూ కనిపిస్తున్నాయి కానీ కొన్నిసార్లు లైట్ కరెంటు ఉండదు. కొన్నిసార్లు ఆ రోడ్డు మార్గం వచ్చేటప్పుడు భయం, ఆందోళన కలుగుతుంటాయి. అలాంటి టైంలో అయినా దేవుడి గురించి పరిచర్య చేస్తున్నాం మేము కష్టపడి. మరి ఇక్కడ అనేక ఇంకా క్రిస్మస్లు జరుపుకోవాలి, అనేక మంది వచ్చి వాక్యం చెప్పి బలపరచబడి మమ్మల్ని ప్రోత్సహించి వెళ్ళాలని నేను ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. దొరయ్య గారు కూడా 2 మాటలు దేవుని శుభాలు చెప్తారు. దేవునికి స్తోత్రము. మరి చేరి వచ్చిన సంఘమును, అలాగే చేరి దూర ప్రాంతం నుండి వచ్చిన మరి దేవుని యొక్క బిడ్డలు అలాగే దైవజనులు, మరి ఆయా ప్రాంతంలో నుండి వచ్చిన ప్రియ బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ గ్రామంలో చూసినప్పుడు మరి అనేకమైన దినములు మరి చీకటి లోకంలో ఉన్నప్పుడు, కానీ అనేకమైన భయంకరమైన చీకటి అనగా మరి విపత్తులు లోనైన ఈ గ్రామం అంటే కొన్ని దినముల తర్వాత మా యొక్క ఇప్పుడు ఈ రావాలంటే మా యొక్క వివాహము తర్వాత అప్పుడు మా నాన్నగారు కొద్దిగా అనారోగ్యంగా రావడం, అప్పటి నుండి మరి పోక్స్పేట నుండి పాస్టర్ గారు వచ్చి అక్కడి నుండి ఇలాగా నడిపించిన రీతిగా ఇప్పుడు ఈ కోరమెల్లి గ్రామానికి ఇంతవరకు వెలుతురులోకి వచ్చింది. లేకపోయినట్టయితే ముందు కానీ వాళ్ళు కానీ ఈ యొక్క దేవుని సన్నిధికి రాకుండా ఉండి మరి ఆ చీకటి లోకంలోనే ఉండినట్టయితే ఇది ఇంకా చీకటిమయంలోనే ఉండిపోవును. మరి దేవుడు అప్పుడు ఎన్నుకొని
ఆ వృద్ధాప్యంలో ఉన్నారు ఇప్పుడు మా నాన్నగారు. అలాగే మన దుర్గా ప్రసాద్ వాళ్ళ నానమ్మ కూడా ఆ దినాల్లో మరి దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి ఆరాధించి ఇంత మట్టుకి వాళ్ళ కుటుంబాలు మరి వెలుతురులోకి వచ్చినాయి. కనుక ఇప్పుడు ఇంకా ముందు ఇంకా కూడా ఈ గ్రామానికి కొరకై మరి ప్రార్థన చేసి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. గ్రామాన్ని కొరకై, సంఘాన్ని కొరకై, సంఘ బిడ్డల కొరకై, ప్రతి అందరి కొరకై మరి ప్రతి దినము అలాగే ప్రార్థనలు చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు మరి బయలుపరుస్తాడని మేము ఆశిస్తూ ఎంతగానో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క అడుదుడుకులు మాత్రం చాలా ఉంటూ ఉన్నాయి. అయినప్పటికీ మేము దుర్గా ప్రసాద్ అలాగే సంఘము వారి కుటుంబాలు అలాగే మేము కూడాను ఈ స్థానికల్లో మరి సంఘంలో కూడా మరి విడివక మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అట్టి ప్రార్థనలు మాకు ఎంతగానో తల మీద గొడుగులాగా కాస్తా వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మరి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ గ్రామాన్ని కొరకై అలాగే దుర్గా ప్రసాద్ చేస్తున్న వాళ్ళ యొక్క కుటుంబాలు వారి సేవా విధానం ఇంకా బలపరిచినట్లు ఇంక ఈ స్థానికల్లో ఉన్న మరి సంఘానికి, సంఘ బిడ్డలకి అలాగే గ్రామ బిడ్డలు కూడా కొంత మార్పు రావాలని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రీతిగా మేము మాట్లాడడానికి కారణం మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఇలాగా బలపడి ఇంత మటుకు ఇలాగ మాట్లాడడానికి ధైర్యం కావాలంటే దేవుని యొక్క సన్నిధిలోనే దేవుని యొక్క మాటలు మాట్లాడడానికి అర్హత కలిగి ఉన్నది కనుక ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అందుకని మరి మీరు ఇంకనూ ప్రార్థన చేయాలని, మా గ్రామం కొరకై, మా సంఘాల కొరకై ప్రార్థన చేయాలని మనవి చేస్తూ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాం. సమయము అయ్యగారికి అప్పచెప్తూ చక్కని మాటలు అందించిన దొరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ కార్యక్రమంలోకి మనం వెళుతున్నాం. క్రిస్మస్ కార్యక్రమంలో బైబిల్ రీడింగ్, వేద పఠనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వేమన జోష్న వచ్చి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. క్రిస్మస్ సందేశానికి మన మధ్యకు వచ్చిన దేవజనరాలు శాంతిరాజుపల్లి గారు ఉన్నారు. క్రిస్మస్ సందేశం నిమిత్తం తబిత వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అమ్మ తబిత రండి. అందరూ కళ్ళు మూసుకుందామా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి ప్రభా, నాయన నీవు మమ్మను ఇంతగా నాయన మమ్మను కృప చూపించి దయ చూపించి తండ్రి ప్రభా, నాయన అయ్యా నాయన ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకువచ్చి తండ్రి ప్రభా నీవు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి, మనుష్యులు చూడకపోయినా తండ్రి ఆకాశమందుండి నీవు మమ్మల్ని గమనిస్తూ చూస్తూ ఉన్నవాడవు తండ్రి ప్రభా. నాయన మనుష్యులు చేయి విడిచిపెట్టినా నీవు మమ్మల్ని చేయి విడివని దేవుడవు తండ్రి ప్రభా. నాయన మేము ఎక్కడి వారం ఎంతటి వారం అయినప్పటికీ తండ్రి ప్రభా, నాయన నీవు మమ్మల్ని తండ్రి ప్రభా నాయన ఒక కుటుంబంగా చేసావు తండ్రి ప్రభా. నాయన నీ వలననే తండ్రి ప్రభా మేమందరం ఒక కుటుంబంగా మార్చబడ్డాం తండ్రి ప్రభా. క్రీస్తు ప్రేమ కలిగి తండ్రి ప్రభా, క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు హృదయం కలిగి తండ్రి
ప్రభా నాయన. యేసునామం చేత ముద్రించబడిన మా అందరికీ తండ్రి ప్రభా నాయన దత్తపుత్రాత్మ ద్వారా తండ్రి ప్రభా మమ్మను కుమారులు కుమార్తెలుగా నీవు మలుచుకున్నావు, మార్చుకున్నావు, అంగీకరించుకున్నావు. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి, పెద్ద కోరమిల్లనే నాయన ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా నాయన ఈ ప్రాంతంలో తండ్రి ప్రభా నాయన నీ కొరకు వాడబడే తండ్రి ప్రభా దైవజనులను లేపండి తండ్రి. ఇక్కడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకులకు తండ్రి ప్రభా మీ అభిషేకం దయచేయండి, మీ ఆత్మను దయచేయండి తండ్రి ప్రభా నాయన. మేము చిన్నవారం అనుకుంటాం కానీ తండ్రి ప్రభా నాయన నీవు చిన్నవారిని ఎన్నుకొని వారిని బలవంతులుగా మార్చివాడవు తండ్రి ప్రభా. అయా నాయన నీ పరిచర్య చేయుటకు తండ్రి ప్రభా నాయన. అయా నీవు కేవలం 12 మందిని కోరుకున్నావు, ఎన్నుకున్నావు తండ్రి ప్రభా నాయన. వారు ఏం చేయగలరు అని అనుకున్నాం కానీ తండ్రి ప్రభా అయా నాయన 12 మంది చేతనే తండ్రి ప్రభా నాయన భూమిని తలకిందులుగా మార్చావు, నీ సువార్తను నాయన విస్తరింపచేసావు తండ్రి ప్రభా నాయన. అయా నాయన మేము మా దృష్టిలో చిన్న వారంగా కనబడవచ్చు తండ్రి ప్రభా నాయన, ఏమి చేత కార్యవారంగా కనబడవచ్చు కానీ తండ్రి ప్రభా నీ చేతుల్లో మేము ఉంటే తండ్రి ప్రభా నాయన. అయా తండ్రి మమ్మను నాయన నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మను మలచుకొని నీకు బలమైన సాధనములుగా మమ్మను మార్చుకునే దేవుడవు తండ్రి ప్రభా. ఇక్కడ చేరువచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్రిస్మస్ ఆనందం, సంతోషం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి గుండెల్లో హృదయాల్లో ఉండుటకు సహాయం చేయండి తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి ప్రభా నాయన. ఏ వాక్యం ఎవరికి అవసరమో తండ్రి ప్రభా నాయన వారికి మీరే దయచేయండి తండ్రి ప్రభా నాయన. దైవ సేవకురాలికి తండ్రి ప్రభా నాయన మీరే తోడయ్యండి తండ్రి. మనుష్యుని స్వరాన్ని మరుగు చేసి మీ దైవ స్వరం మాకు వినిపించండి తండ్రి ప్రభా. చేరువచ్చిన మమ్మును వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరం రావట్లే. హల్లెలూయా. ఓకే 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 గట్టిగా చెప్పాలి దేవునికి మహిమ. మమ్మల్ని ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు ప్రసాదయ్య గారికి, మరి శ్రీమతి గారికి, అలాగే పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయనకి పాస్టర్ గారు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరికీ, అలాగే సంఘం అంతటికి, చిన్న బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. వందనాలు. దేవుని పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. అసలు ఈ మార్గం చాలా భయం వేసింది. పగలొస్తే బాగుండేమో అనిపించింది. పాస్టర్ గారు ఇంకా వెళ్ళిపోతున్నారు, అందరికి వెళ్ళిపోతున్నారు. మాకేం అర్థం కావట్లేదు. పాస్టర్ గారు ఏమో ఎక్కడో ఆగి ఎదరికి వెళ్ళిపోండి అన్నారంట. ఈయన వచ్చేస్తున్నాడు. ఏంట్రా బాబు ఈ ఏరియా లోపలికి ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఏం అర్థం కావట్లేదు మాకు. నిజంగా దేవుని బిడ్డలారా మీ పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూడండి. ఏంటి దేవుడట మారుమూల ప్రాంతాలకి కూడా ఆయన సువార్తను తీసుకొస్తాడంట. మంచి దైవజనులు మీకు ఇచ్చాడు. సమర్పణ ఉండాలి సేవ చేయాలంటే ఇలాంటి ప్రాంతాల్లో. గొప్ప సమర్పణ ఉండాలి. చదువుకుంటే మీరు చక్కగా మంచి ఉద్యోగాలు ఇచ్చేస్తాయి గవర్నమెంట్ మీకు కదా. మా తాతయ్య గారు కూడా ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ కట్టారు, ఎయిడెడ్ స్కూల్. రామన్నపాలెం అని తెలుసా మీకు? దేవిపట్నం దగ్గరగా ఉంటుందేమో అనుకుంటున్నాను. మరి ఎప్పుడో మేము చిన్నప్పుడు వెళ్ళాం, మాకు కూడా తెలియదు సరిగ్గా. రామన్నపాలెం అనే ఊరు ఒకటి ఉంది, ఒక చిన్న ఏజెన్సీ. అక్కడ కూడా ఇంతే, ఒక 50 గ్రామాలు, 70 ఇళ్ళు ఉంటాయేమో. ఇక్కడ అన్ని ఇళ్ళు ఉంటాయి బ్రదర్, 70 ఇళ్ళు ఉంటాయి అంతే, మీకులాగే ఉంటుంది. కాకపోతే ఎంత లోపలికి ఉండదులేండి. రోడ్డు మీద నుంచి పెద్ద ఎంత లోపలికి ఉండదు. దేవుని బిడ్డలారా మీరు చాలా అదృష్టవంతులు. ఇంత లోపలికి సువార్తని దేవుడు ఈ గ్రామాన్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ఒక మంచి దైవజనులను ఇక్కడ ఏర్పాటు చేసి కష్టమైన ఇబ్బంది అయినా ఈ ప్రాంతాలకి సువార్తను తీసుకొని వస్తున్నారంటే నిజంగా దైవజనులు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. చప్పట్లు కొట్టి కనపరచండి. అబ్బాబ్బాబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం సదుపాయాలు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, అవునా? ఏం సదుపాయాలు లేవు, వాయిద్యాలు కావాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి. ఇదంతా సువార్త చెప్పడానికి ఏమి లేవు. కానీ కేవలం దేవుని మీద ఆధారపడి ఆ బిడ్డలు చేస్తున్న సేవ యవన కాలంలో సమర్పించుకొని, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నవాళ్ళు చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ ప్రతికూలమైన పరిస్థితులను అన్నింటినీ ఎదుర్కొని మీ కొరకు నిలబడిన దైవజనులని నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను. దేవుని బిడ్డలారా మాకు
ఇలా చూడడానికి మంచి తరుణం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుతాను. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమెన్. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు ఈ గ్రామంలో నుంచి వస్తాడు అని చెప్తున్నాడు. అంటే మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుడు ఎప్పుడు కూడా బిడ్డల వాక్యం వినండి నాన్న. మీరు శ్రద్ధగా వాక్యం వింటేనే మీకు కేక్ ఉంది ఇక్కడ, లేకపోతే ఏం కేక్ ఏం బెటర్ మీకు. మీరు వాక్యం వింటేనే, అల్లరి చేయకుండా కూర్చొని వాక్యం వింటేనే కేకు మీ దగ్గరికి వస్తుంది. కావాలా కేకు? వద్దా? అయితే ఎవరు మాట్లాడద్దు, సరేనా? వాక్యం వినాలి. కాబట్టి స్వల్పమైన వాటిని దేవుడు ఎన్నుకున్నాడు, చిన్న వాటిని దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, జ్ఞానులు ఉంటారు కదా, యేసు ప్రభు వారి పుట్టుకలో జ్ఞానులు ఉంటారు, 3 జ్ఞానులు తూర్పు దేశాల నుంచి బయలుదేరి వచ్చారంట. బబులోన్ దేశం నుంచి, పర్షియా దేశం నుంచి, అలాగున కొన్ని దేశాల నుంచి, మన ఇండియా నుంచి కూడా కొంతమంది బయలుదేరి యేసు ప్రభు వారిని పుట్టాడని ఎలా తెలిసింది వాళ్ళకి? ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందంట. ఆ నక్షత్రం చూసి వాళ్ళు ఏం చేశారు? ప్రయాణమయ్యి బయలుదేరి వస్తూ ఉన్నారు. వచ్చి ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు రాజుల గృహానికి వెళ్ళారంట. హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. ఆ దినాల్లో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయిన హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. రాజుకి కలవరం పుట్టిందంట. రాజు పుట్టడమా, నేను కాకుండా వేరొక రాజా? అర్థం కాలేదు ఆయనకి. సరే మీరు వెళ్ళి గ్రంథాలు తెప్పించారంట. గ్రంథాలు తెప్పించి అది నిజమా కాదా చూడమని శాస్త్రుల్ని గ్రంథాలు తెప్పించి చదవమంటే వాళ్ళు గ్రంథపు చుట్టలు తీసుకొచ్చి చదివితే మెస్సయ్య అనే ఆయన పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉదయిస్తుందని సంఖ్యాకాండంలో బిలాం అనే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. యెషయా గ్రంథంలో కూడా 7వ అధ్యాయము 14వ వాక్యంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని బైబిల్లో ఉంది. పాప చదివింది కదా ఇందాక, యెషయా 9:6లో. యెషయా 9:6లో కూడా, అంటే ప్రతి ప్రవక్త చదివినటువంటి రాసినటువంటి ఆ గ్రంథాల్లో ఈ క్రీస్తుని గురించి ఉన్నాయి. ఆది కాండం నుంచి మరి మలాఖీ గ్రంథం వరకు చూస్తే బైబిల్ని 2 భాగాలు చేశారు కదండి. ఒకటి తెలుసా, పాస్టర్ గారు చెప్పే ఉంటారు మీకు, పాత నిబంధన గ్రంథం, 2 కొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం అంతా ఏంటి? యేసయ్య పుట్టుకను గురించిన ప్రవచనాలు. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం, మలాఖీ గ్రంథం వరకు 39 పుస్తకాలు ఉంటాయి. ఆ 39 పుస్తకాల్లో కూడా యేసు ప్రభు వారిని గురించి ఒక్కొక్క భక్తుడు ఆయన వస్తారు ఈ భూమి మీదకి. ఇదిగో ఈ మీకా ప్రవక్త ఏం రాశారు? బెత్లెహేము గ్రామంలో, ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతంలో బెత్లెహేము గ్రామం అని చిన్న గ్రామంలో రక్షకుడు పుడతాడని ప్రవచించారు. ఇలా ప్రతి ప్రవక్త కూడా యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి ముందుగానే, ఆయన ఈ లోకానికి రాకముందే. అందుకే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పారు. ఆయన ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన కారణం చెప్తున్నారు. మీరు చెప్తారా మీరు ఎందుకు వచ్చారో? మనలో ఎవరైనా చెప్పగలమా? నేను పలానా కారణం చేత ఈ భూమి మీదకి వచ్చానని ఎవరైనా చెప్పగలరా? ఎవరికి తెలియదు కదా. అనుకోకుండా తల్లిదండ్రులకి మనం జన్మించాం, జీవిస్తున్నాం, అంతే, జీవితం అలా సాగిపోతుంది అంతే. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో భూమి మీద ఆయన ఎన్నుకున్న ప్రజలు, ఆయన కోరుకున్న ప్రజలు ఎప్పుడో దేవుడి గ్రంథంలో రాసి పెట్టుకొని ఉంచేటట పేర్లన్నీ. మనం కూడా యేసయ్యలో ఒక భాగమేనా? మనం కూడా ఈ గ్రంథంలోంచి వచ్చిన వాళ్ళమే. నీ పేరు నా పేరు కూడా కనబడదండి ఎప్పుడూను. అంటే ఈరోజు ఆయన సేవకుడు అవుతాడని, ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తాడని, ఆయన పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసా? ఆయనకి తెలుసా?
అండ్ ఎప్పుడు రక్షణ పొందారు బ్రదర్ మీరు? 2012. 2012 వరకు ఏం చేశారు? అంటే ఉద్యోగం చేయాలని, అవునా కదా? ఆయన చదువుకున్నారు. ఎందుకు చదువుకున్నారు? మంచిగా ఉద్యోగం సంపాదించుకొని, అవునా కదా? మంచిగా ఉద్యోగం చేసుకొని బ్రతకాలని. సేవ చేస్తానని తీర్మానం చేసుకున్నారు చిన్నప్పుడే? లేదు, తెలియదు ఆయనకి. కానీ దేవుడు గ్రంథంలో ఏం చేశాడు? రాసేశాడు ఆయన పేరు కదా. అనేకులను రక్షణలోనికి నడిపించడానికి దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఎన్నికలో ఆయన ఎప్పుడో ఈ జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన మనస్సులో ఆయన ఆలోచించి ఈ భూమి మీదకి పంపించారు. అది ఎప్పుడు అర్థమైంది? వాక్యం ప్రకటిస్తున్నప్పుడు. నా జీవితం ఏంటో నాకే తెలీదు, కానీ దేవుడు నన్ను ఆయన సేవ కొరకు ఎన్నుకున్నాడు, ఆయన పరిచర్య చేస్తున్నాడు అనే సంగతి ఎప్పుడు తెలిసింది? ఆయన సేవలోకి వచ్చిన తర్వాత. కానీ యేసుప్రభు వారు ఏం చెప్తారు తెలుసా? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దేవా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంట? దేవుని క్రియలు నెరవేర్చడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చానని చెప్పారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు లోకం వైపు చూడలేదు ఆయన. ఆయన ఎప్పుడు నా తండ్రి నా తండ్రి అని పరలోకపు సంగతులు చెప్తూ ఉండేవారు. ఎందుకు? ఆయన పైన ఉన్నవాడు, పైనుంచి వచ్చినవాడు కాబట్టి ఆయన పైన సంగతులే మాట్లాడారు భూమి మీదకి వచ్చి. అవునా? జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారమును నేనే అన్నారు. అవునా లేదా? అవునా కదా? అన్నారా? కాబట్టి దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడట? ఆహారంగా వచ్చారంట, మనకి ఆహారంగా మారిపోవడానికి వచ్చారంట. ఆయన జీవితాన్ని మనకి ఏం చేశారమ్మా? ఆహారంగా. అందుకంటాడు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. మనందరం భక్తి ఎందుకు చేస్తున్నాం? మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేనికి వస్తున్నాం? ఎక్కడికి వెళ్ళాలని వస్తున్నాం? నిత్య జీవానికి వెళ్ళాలని. అంతేనా? అంతేనా కదా? ఆ నిత్య జీవం కొరకే మన అందరం దేవుని మందిరానికి వచ్చి ఈ మాటలు వింటున్నాం. యేసుప్రభు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించారంట 3.5 సంవత్సరాలు. ఈ మాటలు వినిన వారు ఎంతో ధన్యులు దేవుని బిడ్డలారా. మనిషికి ఉపదేశం లేకపోతే దారి తప్పిపోతాడు. మంచి మాటలు చెప్పే మనుషులు కావాలి ఈ లోకంలో. ఉపదేశం చేసే బిడ్డలు కావాలి. బిడ్డలను ఎందుకు స్కూల్కి పంపిస్తాం? చదువుకుంటే వాళ్ళకున్న అజ్ఞానం తొలగిపోతుందని. అవునా? కానీ చదువుకోకపోతే జ్ఞానం రాదు. కాబట్టి ఎంత దూరమైనా ఎంత భారమైనా మీరు కూడా మీ పిల్లల్ని చదివిస్తున్నారా లేదా? చదవకపోతే వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఇక్కడ పాటలు ఎలా పాడారు, చదవకపోతే బైబిల్ వాక్యాలు అలా చెప్పారు. బడి ఉందా ఈ ఊర్లో? ఉందా? కాబట్టి చదువు నేర్పిస్తున్నాం. ఎందుకు అంటే అజ్ఞానంగా ఉండకూడదని. ఈ లోకపు చదువు ఒకవేళ నిన్ను జ్ఞానవంతుడిగా చేయకపోవచ్చేమో, కానీ దేవుని మాటలు నిన్ను జ్ఞానవంతుడిగా మారుస్తాయి. ఏం చేస్తాయమ్మా? జ్ఞానాన్ని ఇస్తాయి, తెలివినిస్తాయి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏం చెయ్యాలో, దేవుడిని ఎందుకు కొలవాలో, దేవుడు ఎందుకు అవసరమో. దేవుడంటే ఎవరు? దేవుడంటే ఏంటి అసలు? దేవుడంటే వెలుగు. అవునా? వెలుగు లేకపోతే చీకట్లో ఏ వస్తువుని మనం గుర్తుపట్టలేం. కరెంటు పోయిందనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏ వస్తువు ఉందో మనకు తెలుస్తుందా? తెలీదు. అంటే వెలుగులో చూసాం కాబట్టి ఒకవేళ చీకట్లో ఇక్కడ ఇది ఉందో అక్కడ ఉందని చెప్పగలం, కానీ వెలుగు లేకపోతే చీకట్లో ఏముందో ఎవరు చెప్పలేరు. ఒక వస్తువుని మనం చూడాలి అంటే దానికి వెలుగు అవసరమై ఉంది. కాబట్టి దేవుడు ఈ లోకంలోనికి వెలుగుగా క్యాండిల్ వెలిగించామా లేదా? కొవ్వొత్తి వెలిగించామా? ఎందుకు వెలిగించాం? దీపాల పండుగ ఏంటి? దీపారాధన కాదు. కొవ్వొత్తి ఎందుకు వెలిగించాం? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన ప్రతివాన్ని వెలిగించటానికి వచ్చాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తుందంట. నిన్ను నన్ను వెలిగించటానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చారు. చీకట్లో ఉన్న మన బ్రతుకులను వెలిగించటానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన మనల్ని వెలిగించి ఇప్పుడు ఏం చేయమన్నారంటే, పాస్టర్ గారు క్యాండిల్ అంటించుకున్నారు. క్యాండిల్ వెలిగించి ఆయన ఏం చేశారు? పక్కనున్న వాళ్ళందరూ క్యాండిల్స్, అవునా?
నా క్యాండిల్ మీ దగ్గరికి వచ్చి మీ అందరి క్యాండిల్స్ వెలిగించింది, పాస్టర్ గారి క్యాండిల్ అందరి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఈ వెలుగు ఎలాగా ప్రకాశించింది అంటే ఒకరి ద్వారా ఒకరు ఆ క్యాండిల్ అంటించుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీ జీవితాన్ని వెలిగించినప్పుడు, చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చినప్పుడు దేవుడు నిన్ను కూడా ఏం చేశాడు? వెలుగుగా చేశాడు అన్నమాట. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఇంకో 10 మందిని వెలిగించాలి. పాస్టర్ గారు ఇక్కడికి వస్తే మీకు అందరికీ దేవుని వాక్యం చెప్తున్నారు. మీరందరూ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాక్యం మాటలు విని మీ జీవితాలు మార్చుకొని మీరు ఇంట్లోకి వెళ్ళి, ఇంటి దగ్గర చాలామంది దేవుని మందిరానికి రారు. 70 కుటుంబాలు ఉన్నాయన్నారు ఇక్కడ. 70 మంది వస్తారా? 70 కుటుంబాలు వస్తాయా? మరి రారు. ఎందుకు రారు? వాళ్ళకి మాటలు చెప్పాలి మీరు. దేవుడు నిజమైన దేవుడు, ఆయన వెలుగై ఉన్నాడు, మన జీవితాలను వెలిగిస్తాడు అని వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళకి చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ దేవుని సన్నిధికి నడిపించాలి. కేక్ కట్ చేసాం, కేక్ కట్ చేయకుండా అలా ఉంచేస్తే ఏమవుతుంది? అది ఎవరైనా తినడానికి పని చేస్తుందా? కేక్ ఎందుకు కట్ చేసాం? దాన్ని కట్ చేసి ముక్కలు చేసి అందరికీ పంచుతున్నాం. అవునా? అందరికి పంచుతున్నావా లేదా? ఇప్పుడు ఆ కేక్ని ఎలాగైతే అందరికీ పంచుతున్నాము అలాగే మన జీవితాన్ని కూడా అనేకులకు పంచాలి. యేసయ్య ఏం చేశారు? అదే చేశారు. ఆయన జీవితాన్ని మన కొరకు, దేవుని జీవితం మన కొరకు త్యాగం అయిపోయిందా? ఆయన రొట్టెను తీసుకొని విరిచి దాన్ని శిష్యులకి ఇచ్చి, ఇది మీరు తినండి, మీ కొరకు చిందించబడిన, మీ కొరకు విరవబడిన నా రొట్టె, మీ కొరకు చిందించబడిన నా రక్తం అని దేవుడు ఆయన ఆ రక్త మాంసాలకి సూచనగా ఉన్న రొట్టెను అందరికీ పంచారు. పంచారా లేదా? ఏమన్నారు? నేను నిజమైన ఆహారాన్ని అన్నారు. పంచారు. మనం కూడా అనేకులకు ఆహారంగా మారాలి. ఒక తండ్రి ఉన్నాడు అనుకో, ఎంత కష్టపడతాడు కదా, శరీరంలో ఉన్న రక్తం అంతా చెమటగా మార్చుకొని కష్టపడతారు. ఆయన పొద్దుస్మాటు పొలంలో పని చేస్తే, లేకపోతే ఏదో ఒక పని చేస్తే కానీ డబ్బులు ఎలా వస్తాయి? ఒక పొలం ఉందనుకో, నాకు అది పండించుకోవాలన్నా రైతు కష్టపడాలా వద్దా? కష్టపడడానికి ఎండలో వానలో తిరుగుతారా తిరగరా? అంటే ఆయన జీవితాన్ని ఏం చేస్తున్నారు? రక్తమాంసాలని, అవునా, చేస్తున్నారా? త్యాగం చేస్తున్నారా లేదా? అలా కష్టపడితేనే మనం ఇంట్లో అందరం భోజనం తినగలుగుతాం. దేవుని బిడ్డలమైన మనం కూడా యేసయ్య మన కొరకు ఎలాగైతే ఈ లోకంలోనికి వచ్చి అనేక కష్టాలు పడ్డారో, మొదట దేవుని మాటలు ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరి దగ్గరికి రారు. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టి రావడం అంత సులువైన పని కాదు. ఈ శరీరం పాప స్వభావం కలిగింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎక్కడ పుట్టాం? పాపంలో పుట్టాం. పాపంలో జన్మిస్తున్నాం, పాపంలోనే చనిపోతున్నాం. అలా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం, అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. ఆ నరకం నుంచి తప్పించబడాలంటే మనకు ఒక మంచి మాటలు చెప్పే కావాలి. అవునా? అది ఎవరు చెప్పడం ప్రారంభించారంటే దేవుడే భూమి మీదకి వచ్చి సువార్తను ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, అర్థమైందా? దేవుడే భూమి మీదకి వచ్చారు. హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు. ప్రభు బోధించుట చేత ఆరంభమై, మరి పాత నిబంధన కాలంలో దేవదూతల చేత బోధించబడ్డారు. యెహోవా దూత గిద్యోను దగ్గరికి వచ్చి, యెహోవా దూత సంసోను దగ్గరికి వచ్చి, అవునా, దూతలు సువార్తని లోకంలోనే వాళ్ళకి ప్రకటించారు. కానీ ఈరోజు మనకి ఈ సువార్త ఎవరు ప్రకటించారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి రావడం దేవుని రాజ్యము సమీపించి ఉంది అని మార్కు సువార్త 1వ అధ్యాయం మీరు చదివితే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని సువార్తని ప్రారంభించారు. దేవుడు బోధించుట చేత ఆరంభమైంది ఈ సువార్త. ఏంటి? బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు చనిపోయారు. ఎవరు? లాజరు, ధనవంతుడు. ధనవంతుడట కొనిపోబడి అబ్రహామును రొమ్మున అనుకున్నాడంట. భూమి మీద లాజరు భూమి మీద తినడానికి తిండి లేదు, శరీరానికి ఆరోగ్యం లేదు, ఏమీ లేవు, కానీ భక్తిని మాత్రం కాపాడుకున్నాడు. దేవుని యందు భయభక్తులు జీవించి ధనవంతుడు బహుగా సుఖపడ్డాడంట. తిన్నాడు, తాగాడు, సంతోషించాడు. కానీ దేవుడు గుర్తు రాలేదు అతనికి. ఇవన్నీ నేను తింటున్నాను, అనుభవిస్తున్నానంటే నాకు ఇచ్చింది ఎవరు? దేవుడు అన్న సంగతి గుర్తు రాలేదు. దేవుడిని తలంచుకోలేదు. తెలుసు దేవుడు. ఎందుకు? అబ్రహాంను గుర్తుపెట్టాడా లేదా? అబ్రహాం కుమారుడే. మనం దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి, విశ్వాసం ఉంచాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి, ఆయన మీద. ఆయన మాటలు వినటమే కాదు, విన్న మాటల మీద మనకేం కావాలమ్మా?
నమ్మకం కావాలి. అబ్రహాము దేవుని మాటలు విన్నాడు, నమ్మాడు. అవునా కదా? కాబట్టే 25 సంవత్సరాలు దేవుడు బిడ్డలు ఇవ్వకపోయినా అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు, విడిచిపెట్టలేదు. 25 సంవత్సరాల వరకు అబ్రహాముకి దేవుడు బిడ్డలను ఇవ్వలేదు. ఇచ్చాడా? ఇవ్వలేదు. అయినా సరే అబ్రహాము దేవుడిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడనే నమ్మిక అతనిలో ఉంది. మనం దేవుని మాటలు వింటమే కాదు, దేవుని మాటల మీద మనకి నమ్మకం కూడా కావాలి. యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి ఎవరికైనా హాని చేశాడండి? ఎవరికైనా హాని చేశాడా? ఎవరైనా బాధ పెట్టాడా? ఎవరైనా కొట్టాడా? ఎవరైనా తిట్టాడా? ఆయన సిలువేసేసిన వాళ్ళని కూడా క్షమించమని ప్రార్థన చేశాడు. అవునా? అవునా కదా? అంటే దేవుడు మంచోడా చెడ్డోడా? మరి ఆ మంచి ఆయన చెప్పే మాటలు మనం వినాలా వద్దా? మంచి మాటలు చెప్పే వాళ్ళని వింటే మనం కూడా మంచి మార్గంలో నడుస్తాం. చెడు మాటలు చెప్పే వాళ్ళని వింటే చెడు మార్గంలో నడుస్తాం. అవునా కదా? మనం ఎప్పుడు కూడా మన చెవుల్ని మంచి మాటలు వినడానికి తెరవాలి. మంచివాడు ఒక్కడే, ఎవరు? పరమ తండ్రి. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనకి మంచి మాటలు, సువార్త అంటే ఏంటి చెప్పండి? మంచి వార్త, అంతేనా? సువార్త అంటే మంచి వార్త. మంచి వార్తని చెప్పడానికి వచ్చాడు. ఏంటా వార్త? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుంటున్నారు కాబట్టి అందరి కొరకు దేవుడు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు అంటే అన్ని ఆశ్చర్యకార్యాలు ఆయన చేసి అన్ని అద్భుత కార్యాలే. మనం అనుకుంటాం మనం చిన్నోళ్ళు, మనం ఎవరికి కావాలి, మనం ఎవరికి? దావీదు పట్టణం అది. బెత్లెహేము ఎఫ్రతా అంటే దావీదు పుట్టిన ఊరు అన్నమాట. దావీదు ఏం చేసేవాడండి? మనందరూ తెలుసు కదా, గొర్రెలు కాసేవాడు దావీదు. గొర్రెలు కాసేవాడు ఎవరికి తెలుసు? దేశానికి ఎమ్మెల్యే అనుకో, దేశానికి ఎంపీ అనుకో, ముఖ్యమంత్రి గారు తెలుసా మీకు? ఎవరు? అబ్బా, ముఖ్యమంత్రి తెలుసు. ఈ మారుమూల గ్రామంలో ముఖ్యమంత్రి గురించి తెలుసు కదా? తెలుసా తెలీదా? తెలిసింది. మరి దావీదు గొర్రెలు కాసుకునేవాడు ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. అవునా? ఒక చిన్న గ్రామంలో పుట్టాడు, చిన్నవాడు, గొర్రెలు కాసుకునేవాడు. అలాంటి గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ దావీదుకి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా చిన్న వాటినే కోరుకుంటాడు. చిన్న గ్రామాన్ని కోరుకున్నాడు. రాజుల ఇంట్లో పుట్టాడా? ఇందాక చెప్పినట్టు నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం ఎక్కడి వరకు తీసుకొచ్చిందంట? యెరూషలేము వరకు తీసుకొచ్చింది. అక్కడ మాయమైంది. వీళ్ళకి ఎట్టల్లా అర్థం అవ్వలేదు. యెరూషలేములోకి తీసుకొచ్చిందంటే ఇక్కడ రాజు ఇంట్లో పుట్టుంటాడని వాళ్ళ సొంత ఆలోచనతో ఆ యెరూషలేములో ఆ హేరోదు ఇంట్లోకి ప్రవేశించారు. కానీ అక్కడ లేడు ఆయన. మరి ఎక్కడున్నాడు? ఒక బెత్లెహేము గ్రామంలో, చిన్న గ్రామంలో, పట్టణంలో కాదు, ఒక చిన్న గ్రామంలో. అవునా? పశువుల పాకలో. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో పుట్టలేదు, అందులో పడుకోబెట్టారు. అంటే ఎక్కడ పుట్టాడో పాపం, ఏ దారిలో పుట్టాడో, ఏ సత్రంలో పుట్టాడు. అవునా కదా? పుట్టిన ఆయన్ని తీసుకొచ్చి ఆ తొట్టెలో పండుకోబెట్టారు. పొత్తి గుడ్డలు. ఒంటె బరువులు మోస్తుంది కదా, ఆ ఒంటె బరువులు మోసేటప్పుడు దాని వీపు మీద గడ్డల కింద కట్టారు. మీరు ఎడ్లు బండ్లు, పూర్వకాలం ఎడ్లు బండ్లు నడిపించే వాళ్ళకి తెలుస్తుంది. మెడ మీద కాడి పెట్టినప్పుడు ఆ ఎద్దుకి అదంతా పుండు అయిపోతుంది. అవునా? ఒంటెలు కూడా పూర్వకాలంలో ఒంటెలు వాడేవారు. ఆ ఒంటెలకు కూడా అలాంటి పుండ్లు అయిపోతాయి అన్నమాట. ఆ పుండ్లు అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే చీకిపోయిన బట్టల్ని, చింకి చిరాకులు అయిపోయిన బట్టల్ని ఆ ఒంటె మీద వేస్తారు, దాని గాయం పెద్దది అవ్వకుండా. ఆ బట్టలు తెచ్చి యేసయ్యకి గాడిదల మీద ప్రయాణం చేసేవారు, ఒంట్ల మీద ప్రయాణం చేసేవారు. ఆ గాడిదల మీద, ఆ ఒంట్ల మీద వేసినటువంటి ఆ చీకిపోయిన బట్టలు, గాడిద మీద కదా వచ్చారు వాళ్ళు. వచ్చారు మరియమ్మ యోసేపు ఎలా వచ్చారు? గాడిద మీద ప్రయాణమై వచ్చారు. వాళ్ళకేం ఒంట్లు గుర్రాలు లేవు, రాజులు కాదు వాళ్ళు. ప్రయాణమై వచ్చి అక్కడ మరి వాళ్ళు ఆ బాబుని పడుకోబెట్టడానికి ఏమీ లేనప్పుడు, ఆ పందులు తినేసిన పొట్టు అదంతా, ఆ తొట్టి అంతా చాలా గత్తరగా ఉన్నప్పుడు దాంట్లో ఈ గుడ్డలేసి దాని మీద పడుకోబెట్టారనమాట. మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మేము కేక్ తెచ్చాం, పాస్టర్ గారు
ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుందో ఉండదో, గ్రామం కదా అని పాస్టర్ గారు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఆయన్ని. మంచి మనసు కలిగిన దైవజనుడు మీ దైవజనుడు, దేవుని బిడ్డలారా. ఆ కేకు మేము రాజమండ్రి నుంచి ఎందుకైనా మంచిది కేక్ పట్టుకెళ్దాం, పాపం అక్కడ వాళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళి తేవాలో ఏంటో, అందుబాటులో ఉంటాయో ఉండవో అని తెచ్చాం. ఆ కేక్ని ప్యాక్ చేసి తెచ్చాం, బాక్స్ కదా. ఆ బాక్స్ ఎంత అందంగా ఉంటుందో చూడడానికి. ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఆ గిఫ్ట్ ర్యాపర్ ఎంత అందంగా ఉంటుందండి, మెరుస్తా దగదగ మెరుస్తూ ఉంటుంది కదా. అందులో ఏముందో ఎందులో ఉందో అంటే విలువైన బహుమానం పెట్టి ఆ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇస్తాం. దేవుడు కూడా మనకు ఒక గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చారు. ఏంటిది? పొత్తిగుడ్డల్లో చుట్టుబడిన యేసయ్య. అవునా కదా? ఎలా అనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడంట. ఎందుకు దేవుడు కుమారుడిగా వచ్చాడు ఈ లోకంలోనికి? హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కుమారుడు లేకపోతే తలకొరివి పెట్టాలి కదా. చనిపోయినప్పుడు తలకొరివి ఉందా ఇక్కడ? ఆ చట్టం ఇక్కడ ఉందా? ఉందా? ఓకే. ఆ కొడుకు ఏం చేయాలట? తలకొరివి పెట్టాలి. పెడితే పరలోకం వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. అంతేనా? నిజమా? ఏంటి బతికొండగానే గంజి నీళ్ళు వేయట్లేదు. పెద్దోళ్ళు అయిపోయిన తల్లిదండ్రులను అడగండి, పిల్లలు ఎలా చూస్తున్నారో తల్లిదండ్రులని. అలాంటి కొడుకు తలకొరి పెడితే పరలోకం వెళ్ళిపోతాడా? ఆ కొడుకు కాదు, కడుపున పుట్టుకున్న కొడుకులు కాదండి. దేవుడు మనకి ఇచ్చిన కానుక, మనకు అనుగ్రహించబడిన కుమారుడు. దేవుడట ఒక పుణ్యకార్యం చేశాడంట భూమి మీద. మీరు రోమపత్రిక 5వ అధ్యాయంలో చదివితే ఈ మాటలు కనపడతాయి. దేవుడు ఏం చేశాడు? మన కొరకు ఒక పుణ్యకార్యం చేశాడు. మనం ఏమనుకుంటామంటే పుణ్యకార్యాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటాం. దాన ధర్మాలు చేస్తే ఆ దాన ధర్మాలు మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోతాయి అనుకుంటాం. నిజమా? మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే పుణ్యకార్యాలు మనల్ని పరలోకం తీసుకెళ్తే ఈ లోకంలో చాలామంది దేవుడు నమ్ముకోని వాళ్ళు కూడా పుణ్యకార్యాలు చేస్తున్నారు. వెళ్ళిపోతారా పరలోకం? వెళ్ళరు దేవుని బిడ్డలారా. దేవుడే మన కొరకు ఒక పుణ్యకార్యం చేశాడు. ఏంటి? దేవుడు చేసిన పుణ్యకార్యం ద్వారా మనకు పుణ్యం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. దేవుడు చేసిన కృపాదానం ద్వారా మనకి ఆయన చేశాడు దానం, నిజమైన దానం. ఏదో వస్త్రాలు దానం చేయడం కాదు, పొలాలు దానం చేయడం కాదు, వెండి బంగారాలు దానం చేయడం కాదు. ఏం దానం చేశాడంట? కృపను దానం చేశాడు. ఎవరా కృప? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం 14వ వాక్యంలో చదువుతాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అది దావీదు 130 సంకీర్తనలు అంటాడు, ఆయన యొద్ద కృప దొరుకుతుంది. కృప అంటే ఏంటి? అపాత్రుడు, యోగ్యుడు కాదు వీడు. అలాంటి వాడికి కృప చూపటం అంటారు. అంటే అర్హత లేకపోయినా సరే అర్హతని కల్పించటం. ఎలా చెప్పాలి? నువ్వు ఇక్కడి నుంచి రాజమండ్రి ప్రయాణం చేయాలి. రోడ్డు మీదకి వెళ్ళావు, బస్సు వచ్చింది, బస్సు ఎక్కావు, టికెట్ లేదు నీ దగ్గర. టికెట్ లేకుండా రాజమండ్రి తీసుకెళ్తారా కండక్టర్? నిన్ను తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు కదా. వెళ్ళాలంటే ఏం కావాలి? టికెట్ కావాలి. టికెట్ కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేవు కాబట్టి టికెట్ తీయలేదు. టికెట్ తీయకుండా బస్సు ఎక్కువ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎలా వెళ్తావు? ఎవరైనా నీ కొరకు పోన్లేండి, పాపం రాజమండ్రి వెళ్ళాలంటుంది, అర్జెంట్ ప్రయాణం అంటుంది, ఎవరికో బాగోలేదు అంటుంది, పోన్లేండి అని బస్సులో అందరూ అన్నా, మరే బాబు మీరు అందరూ పోన్లే అంటున్నారు, ఎక్కడైనా చెకింగ్ జరిగింది అనుకో నా ఉద్యోగం పోతుంది. అవునా కదా? నా ఉద్యోగం పోతుంది. అంత ప్రేమ ఉంటే మీకు, మీలో ఎవడన్నా డబ్బులు ఇవ్వండి, టికెట్ తీయండి అంటారు. ఎవడు తీస్తాడు? ఎవరు మాట్లాడకుండా కూర్చుంటారు, మాకు ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని. అప్పుడు కండక్టరే ఏం చేస్తాడంటే, సరే అమ్మా నా డబ్బులతో నేను నీకు టికెట్ ఇస్తున్నాను, నువ్వు రాజమండ్రి ప్రయాణమై వెళ్ళిపో అని చెప్పి నీకు ఒక టికెట్ ఇచ్చి, టికెట్ నీకు ఊరికినే ఇవ్వలేదు, ఊరికినే రాలేదు, నీ దగ్గరకు వచ్చేటప్పుడు అది ఊరికినే వచ్చింది, నువ్వేం దానికి డబ్బులు చెల్లించలేదు. కానీ నీకు ఆ టికెట్ ఇవ్వటానికి ఆ కండక్టరో డ్రైవరో లేకపోతే బస్సులో ఎవరో ఒకరు త్యాగం చేసి నీకు ఆ టికెట్కి డబ్బులు వెల చెల్లించారు. అర్థమైందా? నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులతో టికెట్ కొనలేదు, కానీ బస్సులో ఎవరో నీ మీద దయ తలిచి నువ్వు రాజమండ్రి ప్రయాణం చేయటానికి. ఈరోజు మనందరం పరలోక ప్రయాణంలో ఉన్నాం. నువ్వు పరలోకం వెళ్ళాలంటే
నువ్వు తీసుకునే టిక్కెట్తో వెళ్ళలేవు అక్కడికి. ఏ కార్యం చేసినా అక్కడికి వెళ్ళడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. అది దేవుడే నీ కొరకు నా కొరకు వెలను చెల్లించాడు. ఆ వెల ఎప్పటికీ తీరక అట్లుండవలసినది అంటాడు. క్రయధనముగా ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి బలి అయిపోయాడు. అదే కృపాదానం. నీ దోషం నా దోషం ఆయన మీద వేసుకున్నాడు. నీ శిక్షని నా శిక్షని ఆయన భరించాడు. మనందరం శిక్షకు పాత్రులమే. ఎందుకంటే పాపములో పుట్టాం, పాపమునకు మనం అమ్మబడిన వారం. మంచి చేయాలనుకుంటున్నావు నువ్వు, ఆ కోరిక నీకు ఉంది కానీ చేయలేకపోతున్నావు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీ శరీరంలో పాప స్వభావం, ఒక నియమం ఉంది. ఏంటా నియమం? పాప నియమము. ఆ నియమం ఏం చేస్తుంది? నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. ఎలా వచ్చింది ఆ నియమం నీలోనికంటే ఆదాము ఒక్కడు చేసిన పాపం. రోమపత్రిక 5వ అధ్యాయంలో మీరు చదివితే ఉంటాయి ఈ మాటలు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ దోషం మనందరి మీద ఉందండి. నేను పాపం చేయలేదు అంటే ఆదాములో ఉన్న రక్తమే నీలో ప్రవహిస్తూ ఉంది. మన పితరుడైన ఆదాము ఒక్క మనుషుడిని దేవుడి భూమి మీదకి సృష్టించాడు. ఆ ఒక్క మనుషుని ద్వారానే మన అందరం వచ్చాం. కాబట్టి ఆ ఒక్క మనుష్యంలో ఉన్న పాప స్వభావం మన అందరిలో ఉంది. అందుకే తిరుగుబాటు మనలో. దేవుడు ఏది తినొద్దన్నాడు అది తిన్నాడు, అదే తిరుగుబాటు. అవునా కదా? మనం కూడా అంతే, ఏది చెయ్యొద్దంటాం అదే చేస్తాం. మనిషికి ఏది ఇష్టం అంటే అది చేయకు అంటారు చూడండి, అది చేయడం ఇష్టం. ఓ పాస్టర్ గారంట ఒక చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆవిడ అనేదంట, అవ్వమ్మ కాబట్టి దేవుడు ఆ పండు తినొద్దంటే తినేసింది, కానీ అదే నేనైతేనా అస్సలు ఆ పండు ముట్టుకొనే అసలు ఆ వైపు కూడా నేను వెళ్ళను అన్నదంట. సరే నీ పని ఎలా ఉందా, నీకు ఎలా వాక్యం చెప్పాలి అని పాస్టర్ గారు ఒకరోజు ఆలోచన చేసుకొని ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చారంట. ఆమెకి ఇచ్చి, అమ్మా ఇది పలానా వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను నేను, కానీ వాళ్ళ ఊళ్ళో లేరు, అందుకని ఈ బాక్స్ నీ దగ్గర పెడుతున్నానమ్మా, మళ్ళీ అంత దూరం నుంచి తీసుకురావటం ఎందుకు, మీ ఇంట్లో ఉంచు దీన్ని బాక్స్ని, నేను మళ్ళా వచ్చే వరకు ఈ బాక్స్ నీ దగ్గర పెట్టు, నేను వచ్చి ఆ బాక్స్ తీసుకొని వాళ్ళకి అప్పచెప్తానమ్మా అని చెప్పి ఒక బాక్స్ తెచ్చి ఆమెకి ఇచ్చారంట. ఇస్తే ఈమెకి ఇంకా బాక్స్ తెచ్చిన దగ్గర నుంచి పాస్టర్ గారు వెళ్ళిపోయారు, కానీ ఏం పెట్టాడో అందులో, ఏమి ఇచ్చాడో ఆవిడికి. నేను కానుకలు ఇస్తాను, ప్రతి ఆదివారం గుడి మానకుండా వస్తాను, ఏనాడన్నా నాకు గిఫ్ట్ ఇచ్చాడా, ఏనాడన్నా నాకు ఏమైనా బహుమానం ఇచ్చాడా, నాకెప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వడు కానీ ఏ బహుమానం ఇవ్వడు కానీ ఇంత పెద్ద పెట్టి తెచ్చాడు ఈవిడికి. ఏం పెట్టాడో అందులో ఈవిడికి ఇక ధ్యాస అంతా దాని మీద ఉందంట. ఏముందంటావు అందులో, అటు తిరుగుతుంది ఆవిడ మనసు ఎక్కడ కుదిరిగా ఉండట్లేదండి. ఆఖరికి ఏమైతే అయిందిలే, పాస్టర్ గారు చూడొచ్చాడేంటి అందులో ఏముందో నేను చూస్తే, అందులో ఏముందో నేను ఆ బాక్స్ విప్పి చూస్తే పాస్టర్ గారికి ఏమన్నా తెలిసి వస్తుందా, ఏమన్నా ఎవరైనా చెప్తారా, ఏమన్నా అసలు ఏముందో అందులో చూద్దామని బాక్స్ తెరిచిందంట. ఏముంది అందులో, ఒక పక్షిని పెట్టాడంట అందులో. ఏం పెట్టాడు? ఎగిరే పక్షిని పెట్టాడంట అందులో, బుట్టలో బాక్స్లో పెట్టి ఆ బాక్స్ ఆమెకి ఇచ్చాడు. ఏమైంది ఆ పెట్ట? మోతీగానే ఉంటుంది అందులో, ఉండదు కదా, ఏమైంది? ఎగిరిపోయింది. ఎగిరిపోతే పాస్టర్ గారు వచ్చారట. పాస్టర్ గారు వచ్చి, అమ్మా నేను ఇచ్చిన బాక్సు భద్రంగా ఉందా అమ్మా అన్నారంట. భద్రంగానే ఉంది అయ్యగారు అందంట. ఏది ఆ బాక్స్ ఒకసారి పట్టరా అంటున్నాడంట. బాక్స్ తీసుకొస్తే ఇప్పుడు అందులో పక్షి కనపడకపోతే ఈయన నన్ను అడుగుతాడు ఆ బాక్స్ ఎలాగని. ఆఖరికి అప్పుడు పాస్టర్ గారికి అర్థమైపోయింది, అటు ఇటు తిరుగుతుంది, అర్థమైపోయింది. అమ్మా బాక్సు తెరిచి చూసావు గీనా అన్నాడంట. అయ్యో అయ్యగారు తీయకూడదు అనుకున్నాను కానీ ఏటో మనసాగలేదండి, గబుక్కున ఓపెన్ చేస్తే అందులో పెట్టి ఎగిరిపోయింది. అయ్యగారు చూసావా, అవ్వమ్మని పండు తినొద్దంటే తినేసింది, నేనైతే తిన్నా, నిన్ను కవర్లు చెప్తున్నావే నువ్వు. ఆ బాక్స్ నీ దగ్గర పెట్టి ఇది వేరే వాళ్ళకి ఇచ్చి గిఫ్ట్ అమ్మా, ఇది జాగ్రత్త పెట్టు అంటే పాస్టర్ గారు ఎందుకు ఇచ్చారని దీన్ని భద్రపరచగలిగావా నువ్వు? దీన్ని ఓపెన్ చేసి ఏముందో ఇందులో చూడాలా, ఎందుకు ఓపెన్ చేసావు నువ్వు? మనిషి స్వభావం అది, అంతే. మనం తప్పు చేయకూడదు అనుకుంటాం కానీ తప్పు చేయకుండా ఉండలేం దేవుని బిడ్డలారా. లోకంలో ఏ మనిషినైనా చూడండి, పోలీస్ స్టేషన్లు
మనుషులు మార్చాయా? ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మనుషులు మారుస్తున్నారా? కోర్టులు ఉన్నాయి, ఇన్ని కోర్టులు ఉన్నాయి, మనుషులు మార్చగలుగుతున్నారా అండి? తల్లిదండ్రులు కడుపును కనుక్కున్న బిడ్డల్ని 20 సంవత్సరాలు పెంచావు, 25 సంవత్సరాలు పెంచావు, 30 ఏళ్ళు వచ్చాయి, నీ కొడుకుని నువ్వు మార్చగలవా? కట్టుకున్న భర్త ఒకవేళ ఏదైనా దుర్వ్యసనంలో ఉన్నాడు, నేను మార్చేసుకుంటానని పెద్ద గొప్పలు చెప్పో పెళ్లి చేసుకున్నావు, మార్చావా? మారాడా? ఏ మనిషి మార్చలేరు దేవుని బిడ్డలారా. ఒక్క సువార్త మారుస్తుంది. అందుకే దీనికి సువార్త అని పేరు. ఎవరినైనా మార్చగలదు ఇది, ఎంత కఠినాత్ములైనా మార్చగలదు ఇది. విత్తనం తెలుసా మీకు? విత్తనాలు మీకే ఎక్కువ తెలుసు మాకంటే. విత్తనాలు కదా, మొక్కలు నాటే విత్తనాలు, లేకపోతే పంటలు పండించే విత్తనాలు రైతులకు తెలుసు కదా. ఆ విత్తనంలో జీవం ఉందా లేదా? ఉందా? నువ్వు తీసుకొచ్చి బస్తాలో మూట కట్టి అది అల్మార్లో పెట్టినంతసేపు అది ఫలిస్తుందా? ఫలించదు. విత్తనంలాగే ఉంటుంది. కానీ ఎండిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, అది నొట్ల పడింది, పనికిరాదా? పనికొస్తుందా? పనికి వస్తుంది. ఎన్ని వందల సంవత్సరాలైనా సరే ఆ విత్తనం భూమిలో కానీ పడిందా, మట్టి కానీ దానికి తగిలిందా, వెంటనే అదేం చేస్తుందమ్మా? ఆ మట్టిలో ఉన్న ఖనిజాలను తీసుకొని చక్కగా మొలకెత్తటం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు రాళ్లల్లో, కొండలు ఉంటాయి, కొండల్లో చెట్లు రావడం చూసారా? రాళ్లల్లో మొక్కలు రావడం చూసారా? ఒక రాయిలో ఒక విత్తనం పడితే దానిలో జీవం ఉంది కాబట్టి పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీటికి ఆ రాయిలో ఉన్న విత్తనం మొలకెత్తటం మొదలవుతుంది. దానికి ఆ బండ సందులో ఉండిపోయింది, అది మొలకెత్తాలి, దానిలో ఉన్న జీవాన్ని బయటికి తీసుకురావాలి. అలా దాని జీవాన్ని బయటికి తీసుకురావడానికి పరిస్థితి అనుకూలంగా లేదు. సందు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కొమ్మలన్నీ ఇలాగ వంకరగా తిరుక్కుంటూ మొత్తానికి అది మహావృక్షం అయిపోతుంది. ఒక రోజున ఆ రాయి బద్దలాసిపోయే స్థితికి వస్తుంది. బద్దలాసిన రాయిలో నుంచి ఒక పెద్ద మొక్కను చూస్తాం మనం. అదొక మనం వింత, మనకి రాయిలో ఈ చెట్టు ఎలా వచ్చింది అని. కారణం విత్తనం ఎంత ఉంది? చాలా చిన్నది. కానీ ఎలా మొలిచింది? దానిలో ఉన్న జీవం ఉందే, అది ఆ రాయి కంటే బలమైంది. బండలు కూడా విత్తనాన్ని మొలకెత్తకుండా ఆపలేకపోయాయి. దేవుని వాక్యం కూడా అంతే. ఆయన వాక్యం జీవం గలది, జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏదైతే ఉందో, ఏదైతే మేము విన్నామో, ఏదైతే మా కన్నులు చూసాయో, ఏదైతే మా చేతులు తాకాయో, ఆ జీవం ప్రత్యక్షమైంది. అది విత్తనంగా ఉన్నప్పుడు ఎవరికి కనపడలేదు. పాత నిబంధన అంతా వాక్యం. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి దేవుడు శరీరాన్ని అమర్చుకొని లోకంలోనికి వచ్చాడు. ఆ విత్తనానికి, ఆ వాక్యానికి శరీరం అమర్చబడింది. లోకంలోనికి వచ్చాడు ఆయన, జీవంతో వచ్చాడు ఆయన, బండలను బద్దలు కొడుతున్నాడు ఆయన. ఆ వాక్యం ఒక త్రాగుబోతు హృదయంలోనికి వెళ్తే, ఒక కఠినుడి హృదయంలోనికి వెళ్తే, ఒక దుర్మార్గుని హృదయంలోనికి వెళ్తే ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఎవరు మార్చలేకపోయారు, అలాంటి వాడిని ఎవరు మార్చలేకపోయారు. కానీ దేవుని వాక్యపు విత్తనం శక్తి కలిగిన విత్తనం అది. అందుకే దానిలో జీవం ఉంది. ఆ జీవం ఏం చేసిందంటే, ఆ వ్యక్తి హృదయంలో ఆ విత్తనం పడగానే అది రాయి లాంటి హృదయం, కఠినమైన హృదయం, బండ లాంటి హృదయం. కానీ ఆ వాక్యం ఆ హృదయంలోనికి వెళ్ళగానే దానిలో జీవం ఉంది కాబట్టి అది మొలకెత్తటం ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, వాక్యం నీ హృదయంలోనికి వెళ్తే, అవునా కదా, దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళాలి. ఆ మంచి మాటలు నీ హృదయంలోనికి వెళ్తే అది బండలో అయినా సరే మొలకెత్తడం మొదలు పెడుతుంది. బండలాంటి మనుషులు మారుతున్నారా లేదా? అంటే వాక్యానికి ఎంత శక్తి ఉంది. ఆ వాక్యాన్ని ఈ మారుమూల గ్రామంలోనికి దేవుడు నీ కొరకు తీసుకొచ్చాడు. నీ కొరకు కొంతమంది సేవకులను ఇక్కడ ఏర్పాటు చేశాడు. వాళ్ళ ద్వారా ఎవరు వచ్చినా వస్తున్నారు ఇక్కడికి. మేము వచ్చినా ఆ సేవకుని ద్వారా, ఇంకొకరు ఎవరైనా వచ్చినా ఆ సేవకుని ద్వారానే వస్తారు. ఆ సేవకుని దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడంటే, ఆయనకి సంబంధించిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అర్థమైందా? ఆయనకి సంబంధించిన విత్తనాలు. ఒక విత్తనం ఏం చేస్తుంది చెప్పండి? భూమిలో వేయగానే వేర్లు లోపలికి తన్నుకొని తుఫాన్లు వస్తాయి, గాలి తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, ఎన్ని వచ్చినా కూడా అది నిలబడి ఆ తుఫాన్ వచ్చినప్పుడల్లా వేరు లోపలికి ఇంకా భూమి
మెత్తబడి వేరు లోపలికి వెళ్తుంది. ఆ వేరు లోపలికి వెళ్ళే కొలది పైకి ఎదగడం ప్రారంభిస్తుంది, మహావృక్షం అయిపోద్ది. ఎప్పటి వరకు ఎదుగుతుంది అది? తనలాంటి విత్తనాన్ని, అవునా కదా, మామిడి విత్తనం భూమిలో నాటాం, టెంకను నాటాం, భూమిలో మొలకొచ్చింది, మహావృక్షం అయింది. ఇప్పుడు అది కాయలు కాసిన తర్వాత, ఫలాలు ఫలించిన తర్వాత దానిలో మనం ఏం చూస్తాం? భూమిలో ఏ విత్తనాన్ని అయితే నాటామో, అంతేనా? మామిడికాయ విత్తనం నాటితే జాంకాయ విత్తనాలు వస్తాయా చెట్టు మీద? అంటే ఆ చెట్టు ఎంతవరకు ఎదిగిందంటే, ఎంతవరకు ఫలించిందంటే, తనలాంటి రూపాన్ని మరలా ఆ చెట్టులో పండులో తీసుకొచ్చే వరకు ఆ చెట్టు ఎదిగింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుడు అంటాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, ఆత్మ ఫలాలు ఫలించండి. ఏ పాపము లేనటువంటి దేవుడు నరుడై లోకంలోనికి వచ్చి భూమిలో విత్తబడ్డాడైనా. అందుకే గ్రీసు దేశస్తులు ఆయన ఎవరో చూడాలని వచ్చారంట. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఎవరో చూడాలని వచ్చారంట. అప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా వాళ్ళకి? గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోతే అది ఫలిస్తుంది, విస్తారమైన గోధుమ గింజలను పుట్టిస్తుంది. ఇప్పుడు ఆ గోధుమ గింజ ఎవరు? ప్రభు అయిన యేసు. ఎవరైనా దేవుణ్ణి చూడాలనుకుంటే, యేసయ్యని చూడాలనుకుంటే ఆ సిలువ మార్గం ద్వారానే ఆయన చూడాలి, ఆ సిలువ దగ్గరికి రావాలి. ఆయన నీ కొరకు నా కొరకు మరణించటానికి వచ్చాడు ఈ లోకంలోనికి. ఎందుకు? ఆయన మరణిస్తే ఆ విత్తనం భూమిలో పడి చచ్చిపోతే నూతన మొలక వస్తుంది. ఆ మొలకలో అనేక గోధుమలు పుడతాయి ఆ వెన్నులో. ఈరోజు నువ్వు నేను ఎలా పుట్టాం? యేసయ్య మరణిస్తే ఆ మరణించిన విత్తనంలోంచి పుట్టిన వాళ్ళు మనం అందరం. అవునా? అవునా కదా? ఆ చెట్టు ఇప్పుడు చెట్టు వేసుకున్నాం, చెట్టు ఏం చేస్తుంది? ఫలాలు ఇస్తుంది. అవునా? మనం కూడా ఏం చేయాలి? ఫలం ఇవ్వాలి. పాపములో పుట్టిన మనం చనిపోతే క్రీస్తులో నూతన జీవాన్ని పొందుకోగలుగుతాం. ఒక విత్తనం భూమిలో పడి ఎలా చచ్చిపోతుందో అలాగ మనం కూడా క్రీస్తులో. అందుకే బాప్తిస్మం, నీటి బాప్తిస్మం ఎందుకు? జల సమాధి అనమాట. నీళ్ళల్లో మనల్ని సమాధి చేస్తే నీలో నుంచి ఒక నూతన జీవం పుట్టాలి. ఎందుకంటే నీలో జీవం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? మనందరిలో జీవం ఉందా? దేవుని జీవం మనలో ఉంది. నేలమంటితో నరుని నిర్మించి నరుని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. అంటే నీలో నాలో ఉన్న జీవం ఎవరిది? దేవునిది. అండి చాలామంది అనుకుంటారు, ఎందుకు ఈ సువార్త చెప్తారు వీళ్ళు, ఎందుకు ఈ మాటలు చెప్తారు వీళ్ళు, ఎవరికి ఉండి ఆ భక్తి వాళ్ళకు ఉంది కదా అనుకుంటారు కదా. అందుకనే మనకు అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఒక చెట్టు ఎదగాలంటే దానికి అనేక ఆటంకాలు వస్తాయి. తుఫాన్లు వస్తాయి, గాలి తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, ఏంటి బోల్డ్ అన్ని ఆటంకాలు వస్తాయి దానికి. అది ఎదగటానికి చాలా అడ్డులు ఉంటాయి. అయినా కానీ దానిలో జీవం ఉంది కాబట్టి అడ్డులన్నింటిని తొలగించుకొని ఏదో ఒక రకంగా వంకరగానో టెంకరగానో ఏదో రకంగా పైకి వచ్చి దాని ఫలం ఇవ్వడం. ఆ భూమిలో ఏ విత్తనం అయితే ఉందో ఆ విత్తనాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఆ చెట్టు. అందుకే దేవుడు అంటాడు, ఈ సృష్టిని చూసినప్పుడు సృష్టే నా గురించి చెప్తుంది మీకు. దేవుడు సార్వభౌముడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, ఆయనంత అనంతుడు, ఆయన గొప్పవాడు, ఆయనకి చావు పుట్టుకలు లేవు. మరి ఆయన పుట్టాడని క్రీస్తు పుట్టుక అని అంటున్నాం కదా మనం. పుట్టాడా? దిగి వచ్చాడా? నిన్ను నన్ను రక్షించటానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు. అందుకే మోషే అడుగుతాడు, ఐగుప్తులోకి వెళ్ళమంటున్నావు, ఇశ్రాయేల్ని బయటికి తీసుకురమ్మంటున్నావు, ఒకవేళ నేను వెళ్తే ఎవరు పంపారు నిన్ను, ఎందుకు వచ్చావు మా దగ్గరికి అడిగితే ఏం చెప్పాలి ప్రభు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నేను ఉన్నవాడనని చెప్పండి వాళ్ళకి. మీరు మాట్లాడేటప్పుడు ఒరే ఎక్కడున్నావురా, ఇక్కడే ఉన్నాను, ఉన్నాననే మాట వచ్చిందా? ఏం చేస్తున్నావురా, అన్నం తింటున్నాను, ఉన్నానా? ఏం చేస్తున్నావురా, పడుకున్నాను, ఉన్నానా? ఉందా అందులో మాట? ఉన్నాను అనే మాట ఉందా లేదా? దేవుడు అంటాడు, మీ అందరూ కూడా నాలోనే ఉనికి కలిగి ఉన్నారు అన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే మన అందరూ ఉన్నాం. అది
ఉన్నవాడిని అని ఎందుకు చెప్పాడంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఉన్నాననే మాట వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. తిన్నాను, ఉన్నాను, పండుకున్నాను, కూర్చున్నాను, వెళుతున్నాను, వస్తున్నాను, ఏ మాట మీరు మాట్లాడినా ప్రతి మాటలో ఉన్నాను 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 అనే మాట ఉంటుంది. ఎందుకుంది ఆ మాట అంటే దేవుడు అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నవాడని నేను, మీకు తోడుగా ఉన్నవాడు నేను. నీలో ఉన్న జీవం ఆయనది, నీతో ఉన్నాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, కూర్చున్నా, నించున్నా, లేచినా, పండుకున్నా, ఏం పని చేస్తున్నా కూడా దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఒక నది చూడండి, ఒక జీవ నది. ఆ జీవ నది కొన్నిసార్లు ఎండాకాలం వస్తే ఎండిపోతుంది, కానీ అవునా ఎండిపోతుంది, కానీ పాయలు ఉంటాయి అక్కడక్కడ, సన్న సన్న పాయలు. ఎండిపోతుంటే పూర్తిగా ఎండిపోదు జీవనది. అది ఆ నది కొన్ని ప్రాంతాలని, కొన్ని జిల్లాలని, కొన్ని దేశాలను తడుపుకుంటే వెళ్ళిపోతుంది. అవునా కదా? నది ఒక్కచోటే ఉండిపోతుందా? ఉంటుందా? నది తడుపుకుంటే వెళ్ళిపోద్ది కదా. ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని గ్రామాలు ఆ నది వల్ల సస్యశ్యామలంగా ఉన్నాయండి. దేవుడు అంటాడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు దప్పిగొనిన వారలారా నా దగ్గరికి రండి. మనకి ఏం కావాలంట? దేవుని గూర్చిన దప్పిక ప్రతి మనిషికి ఉంది. ఎందుకంటే నీలో ఆయన జీవం ఉంది కాబట్టి. ప్రతి మనిషికి దాహం ఉంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ దాహం తీర్చుకోవడానికి ఏవేవో గంటలు తవ్వుకుంటున్నాడు. ఇక్కడ గుంటలని, ఆ గుంటలని, ఈ గుంటలని తవ్వుకుంటే ఆ మురికి నీళ్లు తాగితే అనారోగ్యం, మరణం. అవునా కదా? ఒక నది, ప్రవహించే నదిలో జీవపు శక్తి ఉంటుంది. మీకు అందరికీ పులస చేప తెలుసా? పులస చేపలు ఎప్పుడైనా తిన్నారా? తెలుసా? అసలు విన్నారా? విన్నారు, తినలేదు కదా. విన్నారు. పులస చేప ఎందుకు దానికి అంత విలువ, ఎందుకు దానికి అంత ఖరీదు అంటే అది ప్రవహించే నదికి ఎదురీదుతా వెళుతుందంట. ఆ ప్రవహించే నదిలో అది ఎర్ర సముద్రం, ఎర్ర నీరు వచ్చినప్పుడు చాలా చేపలు చచ్చిపోతూ ఉంటాయి, కానీ ఇది ఎదురీది నూతన శక్తిని, నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటుందంట. దాని రుచి మారిపోద్ది. మనం కూడా దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు చేపల్లాగా పోల్చాడు మనల్ని. దేవుని వాక్యపు నదిలో, ప్రవహించే నదిలో కదా మనం కూడా ఉంటే. మీరు యెహెజ్కేలు గ్రంథం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చదివితే ఒక నది కలదు. ఆ నది ప్రవహించు చోట్లెల్లా జలచరాలన్నీ బ్రతుకుతాయంట. దేవుని వాక్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడో యెరూషలేములో చిన్న బెత్లెహేం గ్రామంలో పుట్టిన యేసయ్య ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి ఎలా వచ్చాడు? ఎంత మారుమూల గ్రామానికి ఎలా వచ్చాడు? అది ఒక జీవనది. ఎంతోమంది ఈ నదిని అడ్డగించాలని చూస్తున్నారు, కానీ ఎవరు అడ్డగించలేకపోతున్నారు. ఈ నదీ ప్రవాహంలో నీ జీవితం దాహం తీర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిగొనడు. వాని హృదయంలో ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటమ్మా? ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయి. నువ్వు కూడా ఒక నదిలాగా మారిపోతావు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీలో ఉన్న జీవం అనేకులను జీవింపజేస్తుంది. చేస్తుందా? చేయదా? మొదట ఏం చెప్పాను? వాక్యం విత్తనం. వాక్యం ఏంటి? విత్తనం. విత్తనం తనలో ఉన్న జీవాన్ని ఎన్ని ఆటంకాలున్నా బయటికి తీసుకొస్తుంది. అది బండలను కూడా బద్దలు కొట్టుకొని పైకి రాగలదు. ఈరోజు అనేకుల హృదయాల్లో క్రీస్తు పడుతున్నాడు. దేవుడు అంటే తెలియని వారు కూడా దేవుని దర్శనం పొందుకోగలుగుతున్నారు, దేవుణ్ణి చూడగలుగుతున్నారు, దేవుని గురించి ప్రకటించగలుగుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ మారుమూల గ్రామంలో నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ఇక్కడ ఒక నదిని సిద్ధం చేశాడు. నీ కొరకు ఇక్కడ ఒక జీవ వృక్షాన్ని పెట్టాడు. ఆదాముని అంటాడు, ఆదాము ఏదైనా తోటలో సంచరిస్తున్నప్పుడు జీవవృక్షం ఉందా అక్కడ? లేదా. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం ఉంది, జీవవృక్షం ఉంది. కానీ ఆదాము ఎప్పుడు జీవవృక్షం దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు. అవునా? ఇప్పుడు మంచి చెడ్డల వృక్షఫలం తినేశాడు. తినేసిన తర్వాత పాపం ఏంటో తెలిసింది, సిగ్గేంటో తెలిసింది. నేను దిగంబరినని చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు. దేవుడు వచ్చి పిలిచినప్పుడు, ఆదాము ఎక్కడున్నావంటే నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను అన్నాడు. దాక్కున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు దాక్కోవక్కర్లేదురా, నా ఎదుటికి రావడానికి నేను ఆల్రెడీ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసే ఉంచానని ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల చర్మం తీసి ఆయనకి చొక్కాలు చేయించి, అవునా, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని
అతని పాపము నిమిత్తం వధించాడు దేవుడు. పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే తన రక్తాన్ని దానంగా ఇస్తే అప్పుడు మనం ఆ పుణ్యకార్యం ద్వారా పరిశుద్ధులమవుతాం. ఆదామును అలాగూ పవిత్రపరిచాడు దేవుడు. ఆదాముకు తెలుసు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే రక్తం లేకుండా వెళ్ళకూడదు. మనం కూడా పరలోకం వెళ్ళాలంటే, దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి చేరాలంటే, దేవుని ముఖం చూడాలంటే రక్తం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేం. కానీ దేవుడు అంటాడు, గొర్రె పిల్లల రక్తం కాదు, మేకల రక్తం కాదు, ఇదిగో నేనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మీ కొరకు నేను రక్తాన్ని చిందించాను. ఆయన శరీరాన్ని నీకు వస్త్రంగా, అందుకే అంటాడు మెట్టుకు మీరు క్రీస్తుని ధరించుకొనిన వారే. ఎవరిని ధరించుకోవాలంటే ఇప్పుడు మనం యేసయ్యని ధరించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళ నోట్లో మంచి మాటలే ఉంటాయి, వీళ్ళు మంచి పనులే చేస్తారు, ఎవరికి కీడు చేయరు, ఎవరికి హాని చేయరు, ఎవరికైనా వీళ్ళు మేలే చేస్తారు కానీ కీడు చేయరు. అంతేనా? కీడు చేసిన వారికి కూడా మేలు చేస్తాం, అన్యాయం చేసిన వాళ్ళకి కూడా మేలు చేస్తాం, మనల్ని బాధించే వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకు చేయగలుగుతాము అంటే నీలో నాలో ప్రవహిస్తున్న రక్తం ఎవరిదమ్మా? దేవుడిది. ఆ జీవం నీలో ప్రవహిస్తుంది, ఆ నది నీలో ప్రవహిస్తుంది. అవునా? ఈరోజు ఒకవేళ దేవుడు నన్ను పిలిచి నాకు రక్షణనిచ్చి, నాకు మారు మనసునిచ్చి, దేవుని వాక్యపు బీజాలు నాలో పెట్టి, దేవుని యొక్క ఆ నది ప్రవాహాన్ని, వాక్య ప్రవాహాన్ని నాలో పెట్టి మీ మధ్యకి ఆ నదిని, అవునా కదా, నది ఇక్కడ దాకా వచ్చిందా? ప్రవహించే నదేనా ఇది? ప్రవహించే నదేనా? అయ్య బాబో ఎంత భయంకరంగా ఉందో రోడ్డు, గుండెలు అవిసిపోతున్నాయి. అరే బిడ్డలు ఎంత లోపల ప్రాంతంలో ఉన్నారా. వచ్చినప్పుడు భయం వేసింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తే ఎలాంటి సదుపాయాలు లేనటువంటి ఒక బలహీనత వస్తే, ఒక వ్యాధి వస్తే, ఒక కష్టం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలండి. అరే ఎంత మారుమూల గ్రామంలో దేవుడు ఈ ప్రజల కొరకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడా. నా హృదయం ఎంత ఆనందంతో ఉప్పొంగుతుందంటే, కష్టమైనా కానీ పర్వాలేదు, మీకు దేవుని మాటలు చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి దేవుని వాక్యము ఒక నదీ ప్రవాహంలాగా మీ దగ్గరికి ప్రవహించింది. మనం ఏం చేయాలంటే ఒక నదిలాగా మారిపోవాలి, ఒక ఓటలాగా మారిపోవాలి. సమరయ స్త్రీ ఎలా మారిపోయిందమ్మా? ఒక నదిలాగా మారిపోయింది కదా. పట్టణంలోనికి వెళ్ళింది, అందరూ అడుగుతున్నారంట, అమ్మా ఇదివరకు ఉన్నట్లేవేంటి, ఇదివరకు మాట్లాడుతలేదేంటి, ఇదివరకు చేసినట్టు చేస్తలేదేంటి, ఏమైంది నీకు అంటే, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఒక ఆయన ఉన్నాడు, రండి వచ్చి చూడండి. ఇక ఆమెను చూసిన వాళ్ళందరూ ఏమి మారిందంటే, ఇలాంటి మనిషి మారిందంటే, మనిషిని ఎవరు మార్చారు అసలు అని అందరూ ఆయన చూడడానికి పరిగెట్టారంట. పరిగెట్టి వాళ్ళు అంటున్నారంట, ఇదిగో నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, ఇప్పుడు మేమే ఆ నది నీళ్లు తాగుతున్నాం, ఆయన కన్నులారా చూస్తున్నాం, మేమే సాక్ష్యం చెప్తాం. మనమందరము యేసయ్యకి సాక్షులంగా మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా. ప్రేమ ఉంటేనే కదా ఇలాంటి పరిచర్య చేయాలి. ఎంత దూరం రావాలి. బాక్స్ లేదన్నారు, బాక్స్ కట్టుకున్నాం. కేక్ పెట్టడానికి బిడ్డల దగ్గర డబ్బులు ఉంటాయి లేదని కేక్ తెచ్చాం. క్యాండిల్ లైట్ చేద్దామని క్యాండిల్స్ తీసుకొచ్చాం. దేవుని ప్రేమ ఉంటేనే చేయగలం ఇవన్నీ కదా. మీరు ఎవరో నేను ఎవరో, ఏదో వచ్చాం 4 మాటలు చెప్పుకున్నాం పోయాం అంతే. ఎందుకు? ఏం ప్రయోజనం? మీలో ఒక్కరైనా దేవుని మాటలకి స్పందిస్తే, రక్షణ పొందితే, గ్రామం అంతా మార్చిపడాలని ప్రార్థన చేయండి. దేవుడు చిన్న గ్రామమే, బెత్లెహేం గ్రామం, కానీ ఆ గ్రామాన్ని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు, మిమ్మల్ని కూడా కోరుకున్నాడు. మారుమూల గ్రామం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ రాబోయే దినాల్లో మీ గ్రామం ప్రపంచానికి తెలియాలి. ఈ గ్రామంలో నుంచి గొప్ప గొప్ప దైవజనులు లేవాలి, ఈ గ్రామంలో నుంచి గొప్ప గొప్ప ఉద్యోగస్తులు లేవాలి. ఈ గ్రామంలో నుంచి దేవుడు చేస్తాడా చేయడా? చేయునుగాక. ఇదిగో మీ బిడ్డలందరూ ఉన్నారు, బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి మంచి మంచి పొజిషన్స్లో కలెక్టర్లు అవ్వాలి, పోలీస్ ఆఫీసర్లు అవ్వాలి, దేశానికి నాయకులు అవ్వాలి. అవుతారా? విశ్వసిస్తే ఆమెను చెప్పండి. ఆమె దేవుడు పలికిన ప్రతి మాటకి ఆమెనని చెప్పాలంట. ఒక మనిషి కాదు మీతో మాట్లాడుతుంటా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మాట ఆమెనంటే అలాగే అవునుగాక అని జరుగుతుంది. అంతే. జరుగుతుందా జరగదా?
జరుగుతుంది. సేవకుడు ఎంత భారంగా ఇక్కడ సేవ చేస్తున్నాడంటే ఈ సేవకుడిని దేవుడు బహుబలంగా రాబోయే దినాల్లో వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఘనపరచిపోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ప్రపంచానికి ఆయన పరిచయం చేయబోతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎప్పుడైనా రాజమండ్రి వస్తే తప్పకుండా మా ఇంటికి రండి. మా ఫోన్ నెంబర్ పాస్టర్ గారి దగ్గర ఉంటుంది. నెంబర్ తీసుకొని రండి. మీరు అర్థమైందా? మా గృహానికి రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రాజమండ్రిలో మాకు చిన్న ప్రార్థన మందిరం ఉంది, చిన్న పరిచర్య ఉంది. రండి, మీరు ఎవరు వచ్చినా సరే. రాజమండ్రి వస్తే అమ్మగారు మేము రాజమండ్రి వచ్చామని రండి, మమ్మల్ని కలవండి. ఏమా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంతసేపు నా వాక్యం అన్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను, క్రీస్తు అందరి కొరకు పుట్టెను. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్కి, బోలో క్రీస్తు మహారాజ్కి జై. అందరికీ వందనాలమ్మా. రాజమండ్రి నుంచి మేము ఒట్టిగా రావాలని అనుకోలేదు. మమ్మల్ని ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించారు. మీకు మరి ఎవరు ఇక్కడ పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు, ఏదో మాకు తోచింది కొంత గిఫ్ట్ తీసుకొచ్చాం. చీరలు, పచ్చి చీరలు పాస్టర్ గారు మీకు ఇస్తారు. అందుకంటే ముందు పాస్టర్ గారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. పాస్టర్ గారికి కూడా మా పాస్టర్ గారు వస్త్రాలు సిద్ధపరిచారు. పాస్టర్ గారికి ఒక 10 చీరలు వచ్చామా. సంఘంలో ఎవరికి ఇస్తారో మాకు తెలియదు. ముగింపు ప్రార్థన నేను చేస్తాను. దేవుని ఆశీర్వాదాలు స్థానిక పాస్టర్ గారు ఇస్తారు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ప్రభా. నైనా ఈ యొక్క ప్రాంతంలోనైనా ప్రభా క్రిస్మస్ కార్యక్రమంలో ప్రభా ఇంత ఘనంగా జరిపించిన దేవాని కొందనాలు, స్తోత్రాలైనా ప్రభా. వాతావరణాలు అనుకూలపరిచిన తండ్రి నీ కొందనాలు, స్తోత్రాలైనా ప్రభా. నైనా నీకు వందనాలు. ఎంతైనా గొప్ప దేవుడు అయ్యా. నైనా ఈ ప్రాంతంలోనైనా ప్రభా మీ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలోనైనా ప్రభా మీరు గొప్ప కార్యాలు జరిగించవలసిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. నైనా మీకు వందనాలు 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 తండ్రి. ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నానైనా ప్రభా. దైవజనులు ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. నైనా ప్రభా బిడ్డను ఎన్నుకున్న విధానం కొరకే వందనాలు, స్తోత్రాలయ్యా. నేను ఇంకొక దైవజనులు నైనా ప్రభా దొరయ్య గారు ఉన్నారు నైనా ప్రభా. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించే దేవాన్ని కొందనాలు, స్తోత్రాలైనా ప్రభా. నేను అనేక మంది బిడ్డలనైనా ప్రభా. నేను ఈ యొక్క క్రిస్మస్ ఆనందంనైనా ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ సంతోషంనైనా ప్రభా అనేక మంది బిడ్డలకు వచ్చారయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. వారి కుటుంబంలోనైనా ప్రభా నిండుగా మెండుగా ఉండులాగా సహాయం చేయదేవా, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డలు ఉన్నారైనా ప్రభా, వారిని దీవించండి, ఆశీర్వదించదండి, నీ కొందనాలు, స్తోత్రాలైనా ప్రభా. పెద్దవారు ఉన్నారైనా ప్రభా, వారిని దీవించండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్నారైనా ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలైనా ప్రభా. ఈ మైక్ శబ్దం ద్వారానైనా ప్రభా అనేక మందినైనా ప్రభా మీ యొక్క మాటలు విన్నారయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ప్రభా. ఆ మాటలు వినినైనా ప్రభా, ఆ మాటలు గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలైనా ప్రభా. నైనా ప్రభా మా ప్రయాణం అంతట్లోని క్షేమాలు ఇచ్చారయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలైనా ప్రభా. తిరిగి మళ్ళీ ప్రయాణం వెలుచుండగానైనా ప్రభా క్షేమాన్ని భద్రతను దయచేయండి, నీ కొందనాలు, స్తోత్రాలైనా ప్రభా. నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాయినా ప్రభా. ఇంతవరకు నైనా ప్రభా ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరు నడిపించారయ్యా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. మమ్మల్ని పరిచయం చేసినైనా ప్రభా. నేనైనా ప్రభా నాగరాజు అయ్యగారిని దీవించండి, ఆశీర్వదించి తండ్రి. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నైనా ప్రభా ఈ దినదీవంతో దినాశీర్వాదాలతో నింపమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి మందును నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేళాపరం చేసే వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలు దాకా దృష్టిని తెప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్.